ఎజెకియల్ చాప్టర్ 36 and verse 9. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఓ చక్కని మాట ఉంది ఇక్కడ. ఐ యామ్ ఫర్ యూ, నేను మీకోసం ఉన్నాను. అనుకుంటున్నావా ఈరోజు నా కోసం ఎవరు లేరండి, నా పక్షాన ఎవరు లేరండి వెస్లీ గారు, నా కోసం ఎవ్వరూ నిలబట్టలేదండి, నాతో ఎవ్వరు రావట్లేదండి, నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి, ఆదరణగా ఎవరు నాతో మాట్లాడరండి, నన్ను ఎవ్వరూ ప్రేమించట్లేదండి, నన్ను ఎవరూ భుజం తట్టి ప్రోత్సహించట్లేదండి అని బాధపడుతున్నావా? ఒకవేళ రాత్రంతా ఇదే బాధతో పడుకుని ఉదయం లేచిన తర్వాత దేవుడు ఏం మాట్లాడతాడని కనిపెట్టి ఈ వాగ్దాన సందేశాన్ని చూస్తున్నావా? సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను మీ పక్షమున ఉన్నాను. వావ్! సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు మన పక్షాన ఉన్నాడట. సమాజంలో ఏదన్నా ఒక హై ర్యాంకింగ్ అఫీషియల్ మనకు తెలిస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాం మనం. ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, లేదా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ, లేదా ఒక మినిస్టర్ కానీ, లేదా సుప్రీంకోర్టులో ఒక జడ్జి గారు కానీ, మరొకరు ఎవరైనా మనకు తెలుసు అంటే, లేదా మనకు బంధువులు అంటే, మనకు స్నేహితులు అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మీ పక్షమున ఉన్నానని. ఎవ్వరూ నీ పక్షంగా లేరేమో. అన్నీ నీ దగ్గర ఉన్నప్పుడు అందరూ నీ పక్షంగా మాట్లాడారు, నీ గురించే మాట్లాడారు, నీ వైపే మాట్లాడారు, కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు అందరూ దూరం అయిపోయారేమో. అది ఇంకా బాధగా ఉంటుంది కదా. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఐ యామ్ ఫర్ యూ. రాసి పెట్టుకోండి బైబిల్లో ఈ వాగ్దానాన్ని, నేను నీ పక్షంగా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు, అబద్ధికుడు కాదు. ఆయన పక్షముగా ఉన్నాను అంటే దేవుడు ఉంటాడు అంతే. గాడ్ ఈజ్ స్టాండింగ్ బై అస్. ఆయన మన పక్షంగా నిలబడ్డాడు. లేఖనాలు మనం గమనిస్తే నూతన నిబంధనలో యేసు ప్రభు జీవితాన్ని గురించి 4 సువార్తలు రాయబడ్డాయి. ఈ 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మందికి మేలు చేసినట్లుగా, అనేక మంది జీవితాల్లో వెలుగును కృమ్మరించినట్టుగా, స్వస్థపరిచినట్టుగా లేఖనాల్లో చాలా స్పష్టంగా మనం చదువుతాం. అయితే వాళ్ళందరూ కూడా అభాగ్యులైన వారు, సమాజం చేత నెట్టివేయబడిన వారు అనేక మందిని ప్రభువు చేరదీశారు. వెలివేయబడిన వారిని యేసు ప్రభు కనుగొని వారికి మేలు చేసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. యూజువల్గా వెలివేయబడిన వారిని కనుగోవడం అనే ఆ మాట నేను బైబిల్లో చదివినప్పుడు చాలా సంతోషించాను. ప్రభు వెళ్ళాడట వారి దగ్గరికి. అలాంటి గొప్ప మనసు కలిగిన దేవుడు, ప్రేమామయుడైన ప్రభు, నేను మీ తట్టు తిరిగినప్పుడు మీరు విత్తబడుదురు, చిగురిస్తారు, మరలా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎండిన నేలగా, బంజరు భూమిగా అయిపోయిన మీ జీవితాలు మరలా విత్తనములు వేయడం వలన సస్యశ్యామలమైన ఆ అనుభవాలు మీరు చూస్తారు, అభివృద్ధిని చూస్తారు. ఇది దేవుని వాగ్దానం యొక్క సారాంశం.